హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జనవరి మాసంలో డేట్స్‌ని ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేసింది. సో, మనకు జనవరి నెలలో ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి, ఏ పథకం ద్వారా ఎంతమంది ఎవరెవరు లబ్ధి అనేది పొందబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అలాగే వీటితో పాటుగా ఈ జనవరి మాసంలో అమలు కాబోయే పథకాలకి మనం అర్హత సాధించాలి అంటే కొన్ని రకాల ప్రూఫ్స్ కూడా అయితే మనం రెడీ చేసుకోవాలి. సో, వీటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా ఈ వీడియోని అయితే మీరు క్లారిటీగా చూడండి. అలాగే ఈ యొక్క వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని మీరు ఆల్ పైన కనుక ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందు మీరు ఈజీగా ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. లైక్ సింబల్ కూడా కనిపిస్తూ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని పథకాలనైతే మనకు అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి మనకు ఈ పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కేటగిరీలకు సంబంధించిన వారందరికి కూడా పథకాలకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ప్రకటించింది. వాటిలో మనకు మొట్టమొదటిగా జనవరి మాసంలో అమలు కాబోయే పథకం వచ్చేసి పెన్షన్లండి. సో, మనకు చాలా ఏళ్ల నుంచి పెన్షన్లు అయితే పెంచుతామని చెప్తున్నారు. సో, ఎట్టకేలకు దానికి సంబంధించి ఒక శుభవార్త అయితే వచ్చింది. సో, మనం దాన్ని క్లారిటీగా చూస్తే తెలంగాణలో పెన్షన్ల పెంపు త్వరలోనే అమలయ్యే అవకాశం ఉంది. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో భాగంగా పెన్షన్ల పెంపును ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. వృద్ధాప్య పెన్షన్లతో పాటు వితంతు పెన్షన్లు, ఇతర సామాజిక భద్రతా పెన్షన్లను పెంచాల్సి ఉంది. వీటిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాది అంటే 2026 సంవత్సరంలో మనకు ఈ యొక్క పెన్షన్లను పెంచడానికైతే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. పెన్షన్లను పెంచితే తెలంగాణ ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. 2025, 26 మనకు ఆర్థిక బడ్జెట్‌లో అంటే రాష్ట్ర బడ్జెట్‌లో పెన్షన్లకు సుమారు 11,635 కోట్ల రూపాయల వరకు కేటాయింపులు చేసింది. పెన్షన్లను పెంచితే ఈ కేటాయింపులు కాస్త 22,000 కోట్ల వరకు చేయాల్సి ఉంటుంది. దీంతో బడ్జెట్‌లో సర్దుబాట్లపై అధికారులు పరిశీలిస్తున్నారు. నిధుల సమీకరణకు ఉన్నటువంటి మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. నిధుల సమీకరణకు ఉన్నటువంటి మార్గాలలో ముఖ్యంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో దాదాపు 44 లక్షల మందికి పైగా పెన్షన్దారులున్నారు. మరోవైపు ఇటీవల చాలామందికి కొత్త రేషన్ కార్డులు కూడా అందాయి. దీంతో కొత్తగా పెన్షన్కు అర్హులైన వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. నిత్యావసరాల వస్తువుల ధరలు పెరగడం, వైద్య ఖర్చుల దృష్ట్యా పెన్షన్ను అందించాలని లబ్ధిదారులు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఆధార్ సీడింగ్, బయోమెట్రిక్ పకడ్బందీగా అమలు చేస్తే బోగస్ పెన్షన్లకు అడ్డుకట్ట వేయొచ్చని అధికారులు భావిస్తూ ఉన్నారు. సో, మనకి ఈ విధంగా పెన్షన్‌లకు సంబంధించి అయితే గుడ్ న్యూస్ వచ్చిందండి. సో, ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్‌లను కాస్త డైరెక్ట్‌గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులకి రూ. 4,000 ప్లస్ రూ. 6,000 అంటే ఎవరైతే సామాజిక భద్రత కేటగిరీలో ఉన్నారో వాళ్ళకి రూ. 4,000, అనంతరం కొంతమందికైతే రూ. 6,000, ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికి కూడా రూ. 6,000. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికి కూడా ఈ యొక్క చేయూత ఆసరా పెన్షన్లను పెంపునైతే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇది మనకు జనవరి మాసంలో అయితే మనకు 2026 నుంచి అయితే ప్రారంభమైతే అవుతుందన్నమాట. ప్రస్తుతం ఇస్తున్నటువంటి 44 లక్షల మందికి ఈ యొక్క పెన్షన్లు కనుక పెంచితే మనకు మరో 22,000 కోట్ల రూపాయలకైతే బడ్జెట్ అయితే చేరేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో, అనంతరం మనకు ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క జనవరి మాసంలో 1వ తారీఖు నుంచే ఈ పెన్షన్లు ఉంటాయి కదా! అండ్ మనకు 1వ తారీఖు నుంచే మరొక స్కీమ్ ఏంటంటే రేషన్ అనమాట. సో, గతంలో ఇస్తున్నటువంటి రేషన్ సరుకులతో పాటుగా ఈసారి నుంచి మనకు జనవరి 2026 నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల యొక్క ఆరోగ్య, వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్ల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రాగులు, జొన్నలు, సజ్జలు, గోధుమ పిండి, సో, ఈ 4 వస్తువులనైతే మనకు పంపిణీ చేయాలని కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. సో, ఎందుకనంటే చాలామందికి ఇప్పుడు షుగర్ పేషెంట్స్ అయితే ఎక్కువగా ఉంటున్నారు. వాళ్ళు బియ్యాన్నయితే స్కిప్ చేస్తున్నారనమాట. అది కాకుండా మనకు రేషన్ సరుకులనైతే రేషన్ బియ్యాన్నయితే మనకు ఎక్కువగా స్మగ్లింగ్ కూడా చేస్తున్నారు. అంటే అక్రమ రవాణా అయితే చేస్తున్నారు. సో, వీటన్నిటిని కూడా అడ్డుకట్ట వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద మనకు వచ్చే జనవరి మాసం నుంచి నేరుగా
మనకు కార్డ్‌కి గరిష్టంగా 3-5 కిలోల వరకు ఈ రాగులు గానీ, జొన్నలు గానీ, లేదా సజ్జలు గానీ, వీటితో పాటుగా మనకు గోధుమ పిండి, కందిపప్పు, పంచదార ఈ యొక్క వస్తువులన్నిటిని గూడా ఇచ్చి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో, ఇప్పుడు ఎవరికైతే రేషన్ కార్డ్ ఉందో వాళ్ళందరికి కూడా జనవరి నుంచి అయితే ఈ సరుకులైతే వస్తాయన్నమాట. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. డైరెక్ట్‌గా మీకైతే అందివ్వడం జరుగుతుంది. ఇక మనకు తర్వాతొచ్చేసి అమలు కాబోయే పథకం వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించండి. సో, రైతులకు ఇప్పుడు ఇస్తున్నటువంటి వడ్ల బోనస్ ఏదైతే ఉందో రూ. 500 అనేది. సో, ఆ యొక్క వడ్ల బోనస్ అనేది మనకు బోనస్‌తో పాటు ధాన్యం గనక ప్రభుత్వాన్ని గనక మనం గనక సేల్ చేస్తే 48 గంటల్లోనే తిరిగి వాళ్ళ ఖాతాల్లోకి ఈ డబ్బులంతా కూడా పడిపోయేటువంటి ఆప్షన్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2026 నుంచి అయితే తీసుకురాబోతున్నారు. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మనకు తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హత కలిగిన రైతులకు ఈసారి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్‌ని అయితే భారీగా పెరగడం జరిగిందండి. సో, ఇది 2 కేటగిరీలకి అయితే పెరిగిపోయింది. సో, ఎలా పెరిగిందంటే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకొచ్చేసి ఒక విడతలో 6,000, రెండో విడతలో 6,000 చొప్పున 2 విడతల్లో కలిపి రూ. 12,000 వరకైతే ఇస్తున్నారు. ఇది కాస్త మనకు ఈ రూ. 12,000 కాకుండా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 6,000 అయితే అదనంగా అయితే వస్తుంటుంది. సో, ఈ యొక్క డబ్బులంతా కూడా మనకు పెట్టుబడి నిధులన్నమాట. సో, ఈ పెట్టుబడి నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. సో, 2026 సంవత్సరంలోనే ఈ యొక్క ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రూ. 6,000 కాస్త రూ. 10,000 అయితే చేయబోతున్నారు. సో, రూ. 10,000 గనక మనకు చేసి దీన్ని గనక అమలు చేస్తే మాత్రం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 12,000 ఇస్తుంది కదా! అది మనకు 10,000కి పెంచితే డైరెక్ట్‌గా ఒక్కొక్క రైతుకి రూ. 22,000 బెనిఫిట్ అయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు 2 సిమిలర్ రూల్స్‌ని అయితే పెట్టాయండి ఇప్పుడు. సో, మనకు జనవరి మాసంలో ఈ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలనే ఉద్దేశ్యంతో అనర్హులను వేరువేస్తూ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఎవరైతే ఆధార్ కార్డ్‌తో పట్టాదారు పాస్‌బుక్‌కి వెబ్ ల్యాండింగ్ చేసుకుంటారో వాళ్ళని మాత్రమే ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉండిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎన్‌పిసిఐ మ్యాపింగ్ కూడా చాలామంది చేసుకోలేదంట. అంటే ఆధార్ కార్డ్‌కి, బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అనేది. సో, ఇది కూడా మనం చేసుకుంటే డైరెక్ట్‌గా మనకి డబ్బులనేది విడుదల చేసినప్పుడు ఆగకుండా డైరెక్ట్‌గా మన ఖాతాల్లోకైతే రావడం అయితే జరుగుతుంది. సో, ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంక్రాంతి కానుకగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులైతే విడుదల చేస్తారు. సో, ఆ రోజున మన రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి వచ్చేసి కేంద్రం నుంచి ఎవరికైతే గత 21 విడత డబ్బులైతే పడలేదో సో, వాళ్ళకి ఆ డబ్బులు ప్లస్ 22 విడత డబ్బులు 2 కలిపి రూ. 4,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రూ. 6,000తో కలిపితే రూ. 10,000 వరకు సంక్రాంతి కానుకగా జనవరి మాసంలో రైతుల ఖాతాలలోకి అయితే రాబోతున్నాయి. అండ్ మనకు తర్వాత అమలు కాబోయే పథకం విషయానికి గనుక వచ్చినట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలండి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. సో, సీఎం అయినప్పటి నుంచి కూడా ఏదైతే ఆడబిడ్డ ప్రతి నెలలో రూ. 2,500 అనేది ఇస్తామని చెప్పారో సో, ఆ పథకానికి సంబంధించి శ్రీకారం చుట్టాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మహిళలందరినీ కూడా 18 నుంచి అలాగే 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి వారందరినీ కూడా గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సర్వే కూడా ప్రారంభించింది. సో, ఈ సర్వే అనంతరం మనకు జనవరి మాసంలో అర్హులను గుర్తించి అర్హుల ఖాతాలలోకే నేరుగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారైతే శ్రీకారం చుట్టబోతున్నారు. సో, ఈ పథకానికి సంబంధించి మనకు జనవరి చివరి వారంలో అయితే ఉండే అవకాశం ఉంటుంది. సో, మనకు ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 2,500 చొప్పున ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి ఒకసారి అయితే డబ్బులైతే విడుదల చేసే అంశం పైన కూడా పరిశీలనలు అయితే సాగుతున్నాయి. లేదా నెల నెలా ఇవ్వాలా లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఇస్తే సరిపోతుందనే దానిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్‌లో నోట్ చేయండి. సో, ఖచ్చితంగా అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు త్వరలో ఈ యొక్క పథకాలకు సంబంధించి జనవరి మాసంలో అమలు కాబోతున్నాయి కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి కావచ్చు, పురుషులు అంటే మనకు రైతులకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, ఏ చిన్న అప్డేట్ అయినా సరే పథకాలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని కూడా ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.